హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు గనక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈరోజు నా వీడియో ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఇది ఎక్కడుంది అని అంటే కేపీహెచ్పి దగ్గర సెకండ్ ఫేజ్ 2 అనమాట. కేపీహెచ్పి ఫేజ్ 2లో ఉందన్నమాట. ఆ లైన్ లోపలికి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఉందన్నమాట. షీ నీడ్స్ ఉంది కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ షాపు. కానీ జ్యువెలరీ అంతా చాలా అంటే చాలా బాగుందండి. ఇది మామూలుగా మనము గోల్డ్ షాప్స్లో టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది కదా, సేమ్ అదే పాలిషింగ్ అండి. దీంట్లో ప్లస్ 20% డిస్కౌంట్ ఉంది, ప్లస్ హోల్సేల్ కాస్ట్లోనే ఇస్తున్నారనమాట. మనకు నార్మల్గా మనం ఆన్లైన్లో కానీ మామూలుగా ఇప్పుడు ఇన్స్టాలో కొన్ని పేజెస్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ కానీ దానికన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. ప్రతి ఒక్క మోడలు ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళే కొన్ని డిజైన్ చేసి కొన్ని పీసెస్ ఏంటంటే అవి ఎవరి దగ్గర దొరకవండి, వీళ్ళ దగ్గరే కొంచెం యూనిక్గా కూడా ఉన్నాయి. పాలిషింగ్ బాగుంది. ఈ డిజైన్స్ నేను చూడలేదనమాట. మీకు చూడడానికి ఇప్పుడు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చూసినప్పుడైతే అండి సేమ్ టు సేమ్ గోల్డ్ లాగే అనిపించిందండి నాకైతే. మీరు కనుక ఒకవేళ మీరు పెళ్ళిళ్ళ కోసం కానీ ఇంకెవరైనా పెళ్లి కూతురు కోసం కానీ మనం చూస్తే కనుక ఈ సెట్ కొనుక్కోవడం బెస్ట్ అండి. ఈ సెట్టు మామూలుగా మనం చూస్తే 15,000 అలా ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర చాలా అంటే మీరు నమ్మలేరు అంత తక్కువ ప్రైస్లో ఉంది. నేను ఇప్పుడు ప్రైస్ చెప్పొచ్చు, చెప్తే ఏమవుతుంది అని అంటే ఈ ఒక్కదాని ప్రైస్ చెప్పాను అనుకోండి, మీరు నేను ఒకవేళ మీకు కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు, కొంతమంది తక్కువ అనిపించవచ్చు. నాకు తక్కువ అనిపించింది అనుకోండి, మీకు ఎక్కువ అనిపించవచ్చు, అట్లా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి చెప్పట్ల. మనకు ఈ సెట్ ఇంత హెవీ సెట్ నచ్చింది అనుకోండి, ఇంకా అందులోనే వేరేది కూడా ఉంటుంది కదా, అది మన బడ్జెట్లో రావచ్చు. అందుకనే నేను కాస్ట్ అస్సలు మెన్షన్ చేయట్లేదండి ఇక్కడ. పర్టికులర్గా నేను దానికోసమే మెన్షన్ చేయట్లా. కొన్ని వీడియోస్లో నేను కాస్ట్ చెప్పడం వల్ల ఏమైంది అంటే కొంతమంది అలా కాస్ట్ చెప్పారు కదా మేడం ఎక్కువ, అందుకనే వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ అదే కాస్ట్ నేను చూపించిన కాస్టే ఉండదు కదండి. కొన్నిట్లో తగ్గుతాయి, కొంచెం మనకి ఇంకో మోడల్ ఉంటుంది, అది కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండొచ్చు. డిఫరెంట్ ఉంటాయి కదా మోడల్స్, అందుకోసమే కాస్ట్ చెప్పట్లేదు. మోడల్స్ అయితే అండి మీరు అనక్కర్లేదు. ప్లస్ పాలిషింగ్ మెయిన్లీ నేను డిజైన్స్ ఎవరి దగ్గరైనా దొరకవచ్చు, కానీ దీని పాలిష్ చూస్తే అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. నేను ఆన్లైన్ పేజెస్లో, ఇది నాకు తెలియక షాపు, నేను ఆన్లైన్ పేజెస్లో ఎంతో కాస్ట్ పెట్టి తీసుకున్నాను అనమాట. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది అరే అనవసరంగా పెట్టానే. ఒక్క సెట్టుకో తీసుకున్న కాస్ట్, నేను ఇక్కడ టోటల్ సెట్ హారం వస్తుంది, నెక్లెస్ వస్తుందండి, 2 పేర్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి. నేను ఒక సెట్కి అంత కాస్ట్ పెట్టా. నాకు అదే అనిపించింది అరే అనవసరం, కొంచెం ముందు తెలిసినా బాగుండేది అని నాకు అనిపించింది. మనము పర్టికులర్గా మీరు ఇన్స్టాలో కూడా కొన్ని ఫొటోస్ ఏమన్నా చూపించి వీళ్ళకు ఈ మోడల్ ఉందా అని అడిగితే మీకు మళ్ళీ ఒక 2 డేస్లో కూడా తెప్పించి మరీ ఇస్తున్నారు. ప్లస్ లేదు అంటే వీళ్ళ దగ్గర అన్నీ కూడా అండి మోడల్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయంట. మీరు కనుక వీలైతే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా పెడతానండి నేను. ఆ ఫోన్ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు ఫొటోస్ కూడా పెడుతున్నారు వాళ్ళు. లేటెస్ట్గా వచ్చినవి కూడా మీకు కావాలి అని అంటే ఫొటోస్ పెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉండే మోడల్స్ ఏంటంటే నేను ఓన్లీ డిస్ప్లేవే తీసానండి. ఈ డిస్ప్లేవి తీసేసరికి నాకు చాలా వీడియో ఎక్కువైపోయింది అనమాట. ఇంకా లోపల ఉండేవి ఇంకేవి తీపిచ్చలేదనమాట. ఎందుకంటే వీడియో ఎక్కువ అవుతుంది. నేను పార్ట్ 1 పార్ట్ 2 ఇవన్నీ పెట్టే బదులు మీరు వెళ్ళారనుకోండి మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ పిక్చర్లో చూపించేది ఒకలా వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి లైటింగ్ వల్ల మేబీ ఇంకా దేనివల్ల నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు నేను రియల్గా చూసిన దానికి ఇక్కడ మీకు నేను వీడియో తర్వాత చేసిన దానికి రెండింటికి చాలా డిఫరెంట్ అనిపిస్తున్నాయి కొన్నిసార్లు. మధ్యలో అట్లా అవుతుందన్నమాట. మరి ఇదేం ప్రాబ్లం నాకు తెలీదు. అందుకని చెప్పేసి మీరు ఒక్కసారి ఖచ్చితంగా అండి కేపీహెచ్పి ఆ సరౌండింగ్ పెద్ద దూరమేం కాదండి. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉంది, చాలా బాగుంది, తక్కువ కాస్ట్లో వస్తుంది అన్నప్పుడు మనం వెళ్ళడం ఏం తప్పు కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనము ఎక్కువ కాస్ట్ పెట్టేసేసి మన ఇంటి దగ్గర కొనుక్కునే బదులు తక్కువ కాస్ట్లో 2-3 రకాలు కొనుక్కోవచ్చు కదా. ప్లస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి, ఒక్కటి అని లేదు, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే అసలుకి చెప్పనక్కర్లేదండి, నిజంగా గోల్డ్ ఉన్నట్టే. సేమ్ ఇక్కడ ఉన్న మోడల్స్లో కొన్ని మోడల్స్ నేను రియల్గా గోల్డ్వి చూశాను, లలితాలోను ఖజానాలో చూశాను ఇలాంటి మోడల్స్. ప్లస్ నా దగ్గర కూడా ఉన్నాయన్నమాట. ఈ ఎనామిల్ పెయింట్
అయితే అండి నేను సడన్గా చూడంగానే గోల్డ్ అనుకున్నాను తెలుసా, మీరు నమ్ముతారో లేదో కానీ నిజంగా సడన్గా ఇట్లా చూడంగానే గోల్డ్ ఏమో అన్న అంత ఫీలింగ్ వచ్చిందనమాట. నా దగ్గర సేమ్ అలాంటి మోడల్ బ్యాంగిలే ఉందన్నమాట గోల్డ్లో. నాకు అందుకనే పట్టుకొని మరీ చూస్తున్నాను అసలుకి ఏంటి అని చెప్పేసి. అంత వాళ్ళ పాలిష్ కానీ ఫినిషింగ్ కానీ అంత నీట్గా ఉన్నాయి. ఇప్పటివరకు నేను చాలా అంటే స్ట్రీట్ రోడ్డు మీద కూడా నేను చాలా చేశాను, మీకు ఐడియా ఉంటుంది వీడియోస్. దానికి దీనికి ఏంటి డిఫరెంటు అనేది మరీ నేను పర్టికులర్గా గమనించి మరీ చూస్తే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉందండి. మీకు పర్టికులర్గా చెప్తున్నాను ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఇయర్ రింగ్స్ అయితే బోలెడు వీళ్ళ దగ్గర ఎక్కువగా ఏంటంటే గోల్డ్ పాలిషింగ్, మళ్ళీ మన దగ్గర ఇప్పుడు సీజర్స్లో ఉన్నాయి, కుందన్స్లో ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. కుందన్స్లో అయితే మరీ ఎక్కువ ఉన్నాయని చెప్పలేను కానీ తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఉంది కదా విక్టోరియా పాలిష్లో ఉంది కదా, విక్టోరియా పాలిష్లో అయితే చాలా అంటే చాలా సెట్స్ ఉన్నాయండి. టెంపుల్ జ్యువెలరీ, విక్టోరియా జ్యువెలరీ వీళ్ళ దగ్గర నాకు ఎక్కువగా అనిపించాయి. ఎవరి దగ్గర దొరకని మోడల్స్ అనిపించాయి. మిగతావి అంటారా, మిగతావి మేబీ మనము కొంచెం ట్రై చేస్తే బయట దొరుకుతాయి అన్నట్టు అనిపించాయి. ఈ రెండు కావాలి అనుకున్నప్పుడు మనం పర్టికులర్ ఈ షాప్ అయితే మీరు నేను కొనుక్కోవాలనుకుంటున్నానండి అన్నప్పుడు పర్టికులర్గా మీరు ఈ షాప్కి వెళ్ళండి. వెళ్తే మీకు గనక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ప్లస్ మీరు గనక కొనుక్కోకుండా అంటూ రారండి. మీరు సేమ్ ఇక్కడ కొనుక్కున్న దాన్ని ఇంకా 2 షాపుల్లో తిరగండి. తిరిగిన తర్వాత తక్కువ కాస్ట్కి వచ్చింది అనుకోండి, నేను చెప్తున్నా కదా అస్సలు రానే రాదు. నేను అక్కడ ఫస్ట్ అసలు వీడియో తీయకముందు నేను అంటే నాకు ఇది ఎవ్వరూ చెప్పింది కాదండి, నేనంతటి నేను వెళ్ళి వాళ్ళని అడిగి వీడియో తీశాను. అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పర్టికులర్గా ఎవరూ సజెస్ట్ చేయలేదు. జస్ట్ నేను వెళ్ళి చూశాను అంతే అండి. 2-3 షాపులు తిరిగి అది నేను కాస్ట్ అంతా చేసుకున్న తర్వాతే వీళ్ళ దగ్గర వీడియో తీసాను. ఎందుకంటే తక్కువ కాస్ట్ కావాలి. ఆ రోడ్లో మీరు వెళ్తే 4-5 షాపులు ఉన్నాయండి, దగ్గరగానే 4-5 షాపులు ఉన్నాయి. కానీ నేను వీళ్ళ షాపే ఎందుకు ఎంచుకున్నాను అంటే దీనికోసమే. నాకు కాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కాస్ట్ చూడాలి, దెన్ ఆఫ్టర్ మనము దాని క్వాలిటీ చూడాలి. వీళ్ళ దగ్గర 2 బాగున్నాయండి, క్వాలిటీ బాగుంది, కాస్ట్ బాగుంది. మనకు మన బడ్జెట్లో వచ్చేవి ఉన్నాయి, కొంచెం మంచిగా ఉండాలి అనేసి అనుకునేలాగా ఉన్నాయి. లేదు మెయిన్ మా క్వాలిటీ ఇంపార్టెంట్, అలా 3 టైప్స్ 3 రేంజెస్ వాళ్ళకు మనకు సెట్ అయ్యే రకంగా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మీరు గనక బేగం అంటే మనము చాలా తీసుకోవాలి అనేసి అనుకున్నప్పుడు బేగం బజార్ అంత దూరమైన వెళ్ళచ్చు. ఇప్పుడు చాలా కాదు కదా, ఇప్పుడు అంత దూరం వెళ్ళే అవసరం లేదు. మేబీ నేను ఇప్పటివరకు బేగం బజార్ వెళ్ళలేదు కానీ చాలా తక్కువ అంటారు, కానీ ఇంత తక్కువగా అయితే రాదేమో అని నాకు అనిపించింది. ఎంత బాగున్నాయంటే అంత బాగుందండి. ఇదైతే నేను ఈ బ్లాక్ బీడ్స్ నేను తీసుకున్నానండి, సేమ్ ఇదే తీసుకున్నా. మీకు నెక్స్ట్ ఏదైనా షార్ట్ లాగా చేసి నేను పెడతాను, అది షార్ట్ చేసి పెడతాను నేను తీసుకున్నది. కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి. అదే షాపులు వేరే పక్కన షాపులోకి వెళ్ళి నేను సేమ్ అంటే సేమ్ పీస్ అడిగితే 2000 చెప్పారండి. నేను తీసుకున్న ప్రైస్ మళ్ళీ మీకు షార్ట్ చేసి చెప్తాను, దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నానో కూడా నేను వీడియో చేసి మీకు ఖచ్చితంగా పెడతానండి. మీరు అప్పుడు అనుకుంటారు, ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఇవి మనకు తెలియట్లేదు కానీ మనము దగ్గరగా చూసినప్పుడు, రియల్గా చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఎన్ని అంటే ఈ విక్టోరియా జ్యువెలరీస్ చాలా అంటే చాలా పేజెస్లో చూసాను. ఏది పట్టుకున్నా కానీ మినిమం అంటే మినిమం 4000 3000 అండి టోటల్ సెట్టు. కానీ ఇక్కడ వచ్చే రేటుకి ఎవ్వరూ ఇవ్వరండి, ఎవ్వరంటే ఎవ్వరూ ఇవ్వరు. మీరు ఎవరి దగ్గర ఒకవేళ వస్తున్నా కానీ నాకు కామెంట్ చేయండి, వాళ్ళది ఏ పేజో నాకు కామెంట్ చేయండి, తక్కువ కాస్ట్కి వస్తుంది అనేసి అనుకుంటే కనుక. లేదు మేడం మీరు ఎక్కువ చెప్తున్నారు, వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయంటే అది ఆ అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ నాకు ఇన్స్టాలో అదే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడమా లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఏ డిఫరెన్స్ ఉందనేది కూడా నేను వీడియో చేసి పెడతాను మీకు. ఒకవేళ మీరు వెళ్ళకుండా లేదు మేడం అంత తక్కువకు రాదు, ఇక్కడే తక్కువ వస్తుందంటే నాకు ఖచ్చితంగా పెట్టండి, నేను వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వీడియో చేస్తాను. దానికి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటనేది కూడా నేను చెప్తాను. మనం ఏంటంటే పర్టికులర్ మనకు వీళ్ళెవ్వరూ మనకు తెలిసిన వాళ్ళు కాదు, మనం ఏం ప్రమోషన్ వీడియోస్ కాదు. ఏంటంటే మనకు తక్కువగా ఎక్కడొస్తుంది అన్ని బెనిఫిట్స్ ఉన్నది చూసుకోవాలి. ఎందుకంటే ప్రమోషన్ వీడియో అంటే మనం చెప్పొచ్చు, గొప్పగా చెప్పాలి. అసలు ప్రమోషన్ వీడియో కానప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి చెప్పడం? దాంట్లో ఏది బాగుంటే అది బాగుందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం, తప్పేం కాదు కదా. నేను అందుకనే పర్టికులర్ చెప్తున్నా, వీళ్ళ దగ్గర సీజర్స్ది
టెంపుల్ జ్యువెలరీ, విక్టోరియా జ్యువెలరీ సెట్స్ మాత్రమే బాగున్నాయి. అన్ని సెట్ లాగా ఉంటుంది కదా, అవి బాగున్నాయి. అంటే నెక్లెస్, హారాలు, ఇవి బ్యాంగిల్స్ ఇవి బాగున్నాయి. నేను బీడ్స్ జ్యువెలరీ బాగుంది, ఇది బాగుందని నేను చెప్పట్లేదు. అందుకనే అంటే మనకు పర్టికులర్ తెలుస్తుంది కదా అనేసి. వీళ్ళ దగ్గర జడ అయితే లేదండి, జడకి సంబంధించిన వడ్డానాలు అయితే ఉన్నాయి. వడ్డానాల్లో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయండి. సీజర్స్లో ఉన్నాయి, విక్టోరియా ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ బెల్ట్ మోడల్లో ఉన్నాయి. దాంట్లో భలే డిఫరెంట్గా అనిపించాయండి కొన్ని అయితే వడ్డానాలు. నాకు బాగా అనిపించింది అనమాట. ఇట్లా సీజర్స్లో కూడా డైమండ్స్, సేమ్ డైమండ్స్ లాగా అనిపించాయండి. ఇట్లా పిచ్చిగా ఉండేలాగా లేదనమాట, అది చాలా బాగుంది. నేను ఒకసారి దీని తర్వాత కూడా ఒక వీడియో చేయాలండి. బందర్ దగ్గర కూడా, మచిలీపట్నం బందర్ దగ్గర కూడా చాలా తక్కువ కాస్ట్ అంటున్నారు. ఒకసారి ఖచ్చితంగా వీలైతే మాత్రం అక్కడికి వెళ్ళి తీస్తాను. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఒకసారి కామెంట్ పెట్టండి. వాళ్ళ అడ్రస్, వాళ్ళ డీటెయిల్స్, కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటుంది మేడం, ఒకసారి యూజ్ అవుతుంది అందరి జనాలకు అనేలా ఉన్నవి. ఇది ఏదన్నా అడ్రస్ మీకు కనుక తెలుసుంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో పెట్టండి. నేను ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీడియో తీసుకొని మీ అందరికి కూడా, అంటే మనకు ఏదన్నా తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్తే బెటర్ కదా అనేసి అంతే. అందుకని చెప్పి మీకు ఎవరైనా తెలిసినవి ఉంటే మాత్రం పెట్టండి. ఇటు సైడు ఇలా ఆర్నమెంట్స్లో ఏవైనా ఉన్నా కానీ మీరు. ఇంక వీళ్ళ దగ్గర బోలెడు ఉన్నాయండి. మనకు కావాలి అనుకోండి, సెట్స్ చాలా రకాలు మనకు నచ్చే వరకు వాళ్ళు చూపిస్తారండి. దాంట్లో మాత్రం అస్సలు మీరు డోకా పడద్దు. మనకు నచ్చే వరకు నీట్గా